సో నిన్న మనము చెప్పుకున్నాం కదా, ఎదుటివారి యొక్క ఆత్మస్థాయిని పెంచడానికి లేదా వారిలో స్పిరిచువల్గా మార్పు తీసుకురావడానికి మనం ట్రై చేయాలంటే దాంట్లో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నిన్న మనము అంటే డైరెక్ట్గా మనం ఏమీ చేయలేము. ప్రాబ్లమ్స్ అంటే అది వారి గైడ్స్ ద్వారా, వారి యొక్క పూర్ణాత్మల ద్వారా స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళాలి, ఇవన్నీ మనం కూలంకషంగా మనం మాట్లాడుకున్నాం, రైట్, రికార్డింగ్లో. సో ఇక్కడ అంటే మనం ప్రపంచ సేవకులుగా మారాలి అనుకుంటే మన ప్రపంచ సేవకులుగా మారినప్పుడు మన ఆత్మస్థాయి పెరుగుతుంది అంటే ఏదో ఒక సేవ చేసేస్తే మా ఆత్మస్థాయి పెరగదు. ఎదుటి ఆత్మల యొక్క స్థాయిని కూడా పెంచడానికి మనం పాటుపడుతూ ఉండాలి. అలా పెంచాలంటే డైరెక్ట్గా వెళ్ళడానికి లేదు అక్కడ. అది మనం నిన్న మాట్లాడుకున్నాం, రైట్. డైరెక్ట్గా వెళితే ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, అది కూడా మాట్లాడుకున్నాం. మరి ఎలా వెళ్ళాలి? వారి గైడ్స్ని, వారి యొక్క పూర్ణాత్మలతో మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే అది వారి పూర్ణాత్మల యొక్క అనుమతి, సమ్మతి ద్వారా మాత్రమే జరుగుతుంది తప్ప అది కూడా వారి సోల్ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. ఇప్పుడు వారి పూర్ణాత్మల మనకి సమ్మతి ఇవ్వకపోతే మనం చేయగలిగింది ఏమీ లేదు. దానికి ఉదాహరణలుగా మనం 2-3 స్టోరీస్ కూడా మాట్లాడుకున్నాం. ఒక ఆమె అట్లానే చేసింది, ఫైనల్గా ఏం జరిగింది, తర్వాత తను ఎలాగా ఆ భారాన్ని వదిలించుకుంది, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. సో ఒకవేళ ఈ ప్రపంచ సేవకుడు అంటే స్పిరిచువల్ మాస్టర్, ప్రపంచ సేవకుడు ప్లస్ వాళ్ళ ఎదుటి వాళ్ళ యొక్క పూర్ణాత్మలు, గైడ్స్ అందరూ సమ్మతిగా ఉన్నా, రెడీగా ఉన్నా, ఈ పర్టికులర్ అంశాత్మ మారడానికి రెడీగా ఉండకపోవచ్చు, ఇష్టపడకపోవచ్చు. అప్పుడు ఎవరు ఏమీ చేయలేరు. వారి పూర్ణాత్మ కూడా ఏమీ చేయదు. అంటే అక్కడ ఫోర్స్ చేయడానికి లేదు అక్కడ. సో ఇవన్నీ మనం కూలంకషంగా మాట్లాడుకున్నాం, రైట్. సో ప్రపంచ సేవకులుగా మారటం అంటే ఇక్కడ మనకి అది ఒక పార్ట్. ఇప్పుడు మన ప్రపంచ సేవకులుగా మారాలి అంటే ఇతర అంశాత్మల మీద మనము పనిచేయాలి. దాటి ఒకటే అర్థమైంది. అంతేకాకుండా ఇంకొకటి ఏముంటుంది ఇక్కడ, మన ప్రపంచ సేవకులుగా మారాలి అంటే ఉన్నత జీవులు అంటే గైడ్స్, అంటే యాస్ట్రల్ మాస్టర్స్, గైడ్స్, పూర్ణ ఆత్మలతో మనం కలిసి పనిచేయాలి. అర్థమైంది కదా. ఇప్పుడు డైరెక్ట్గా మన సింపుల్గా మెడిటేషన్లో కూర్చుని చేసేది ఏమీ లేదు. మనం వారితో కనెక్ట్ అయితే తప్ప మన ఆత్మస్థాయిని పెంచుకోవడమైనా, ప్రపంచ సేవకులుగా మారాలన్నా కూడా మనకు వారి యొక్క సహాయ సహకారాలు కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఇది. మిగతా అంశాత్మలు మనం ఎదగడానికి ఉపయోగపడడం. ముందు వీరితో మనం కలిసి పనిచేయగలగాలి. మన కాన్షియస్నెస్ని మనం పెంచుకోవాలి. కాన్షియస్నెస్ అంటే చైతన్యము. ఓకే. సో ప్రపంచ సేవకులుగా మారటం అంటే ఉన్నత జీవులతో, అంటే అదే గైడ్స్, యాస్ట్రల్ మాస్టర్స్, పూర్ణాత్మలు, పరమాత్మలు, వీళ్ళన్నమాట. ఉన్నత జీవులతో ఇతరుల పరివర్తన కోసం కలిసి పనిచేయడము. ఓకే, మనం అదే చెప్పుకున్నాం ఇప్పుడు. అప్పుడు మీ ఎదుగుదల తొందరగా జరుగుతుంది. అప్పుడు మీరు జనులను ఆకర్షిస్తారు. అనేక అవకాశాలను అందిపుచ్చుకుని పరిస్థితిలో ఉంటారు. మీ ప్రపంచ సేవ ఏ విషయంలో అయినప్పటికీ. ఇప్పుడు ఈ ప్రపంచ సేవ అనే దానిని కొన్ని విద్యల ద్వారా కూడా మనము ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఈ భూమి మీద. ఏమిటా విద్యలు అంటే ఏంటి? ప్రపంచ సేవలో ఒక భాగము. అంటే ఇప్పుడు మన స్పిరిచువల్గా గనక మన జీవితాన్ని లీడ్ చేస్తుండేటప్పుడు సేమ్ థింగ్ అది ప్రాపంచికమైన జీవితంలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అది వేరు ఇది వేరుగా మనం జీవించకూడదు. ఇప్పుడు చూడండి, ప్రపంచ సేవలో ఇప్పుడు ఆత్మస్థాయిని పెంచడంతో పాటుగా వారి యొక్క సర్వైవల్ని కూడా మనము పడవచ్చు.
అది కూడా ఒక భాగమే అవుతుంది. ఇది ఏంటి? ఎటువంటి విద్యలు, ఎటువంటి సబ్జెక్ట్స్ వీటికి ఉపయోగపడుతుంది? ఒకటి శాంతి. శాంతి చాలామంది కొంతమంది శాంతి వనాలు ఏర్పరుస్తూ ఉంటారు. లేదంటే రిసార్ట్స్. ప్రశాంతంగా ఉండడానికి మిగతా వారికి హెల్ప్ చేస్తూ ఉంటారు. అఫ్‌కోర్స్ మనీ ఉంటుంది. కాదని కాదు. ఎవరైనా సరే ఎంట్రీ ఏది డబ్బులు లేకుండా ఏది జరగదు గదా! ఊరకనే ఏమి బిల్డ్ చేయలేము ఏది కూడా. అంతా మనీ. మనీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో, అలాగా శాంతిని కల్పించడము, శాంతి వనాలు, ప్రశాంతంగమైన వాతావరణాన్ని అక్కడ మెయింటైన్ చేయడము. సో దట్ జనాలు వస్తారు, ఉంటారు, వెళతారు అట్లా. అలాగే ఎకాలజీ. ఎకాలజీ ద్వారా లేదా ఎకాలజీ సబ్జెక్ట్‌ని టీచింగ్ చేయడము, లేదా ఎకాలజీని మన ఏంటి కొంతమంది ఎకాలజీ ఇంట్లో ఇంట్లో ఏంటి ఏదో ఎక్కడో కొంచెము వాటర్ దాంట్లోనే కల్చరింగ్ చేస్తూ ఉంటారు. లేకపోతే ఫానా అండ్ ఫ్లోరా పూల తోటలు ఎకాలజీలోకే వస్తుంది. కొంతమంది గార్డెన్స్‌ని అభివృద్ధి చేస్తూ ఉంటారు. ఫర్ ఎవ్రీబడీ. సో, ఇట్లాంటివన్నీ ఎకాలజీ సబ్జెక్ట్ టీచ్ చేస్తూ ఉంటారు. అలాగే కళలు. కళల ద్వారా కూడా మనం ప్రపంచ సేవ చేయవచ్చు. మనిషికి ఆనందాన్ని కలిగించేది లేదా అంటే ఆత్మకు ఆహ్, ఆత్మకు ఆనందాన్ని కలిగించేది కళలు. అలాగే వైద్యము. వైద్యము కూడా చాలా గొప్ప ప్రపంచ సేవ. సైన్స్, మెటాఫిజిక్స్ మొదలైనవి. మీరున్న ఉద్యోగంలోనే సేవ చెయ్యవచ్చు. మీరు ఖచ్చితంగా సరియైన ప్లేస్‌లో ఉండే సేవే చేస్తారు. ఒక్కసారి ఆ విధంగా నిర్ణయించుకుంటే, మన స్పిరిచ్యువల్ పాత్‌లో ఉండి, నేను చేస్తాను అని నిర్ణయించుకున్న రోజున, ఆ నేచరే మనకు అటువంటి అవకాశాలనేవి కల్పిస్తుంది. మనము శక్తిమంతులుగా కూడా తయారవుతాము. ఇతరులను మేల్కొలపాలంటే ముందు మనము జ్వాలగా మారాలి. మీ అంతఃకాంతితో మీరు వెలగాలి. అంతే గదా! ఎదుటివాడిలో కాంతిని ప్రసరింపజేయాలి అంటే ముందు మనం కాంతివంతంగా ఉండాలి. మనమే ఏడుస్తూ ఉండి ఎదుటివాడికి 4 నీతులు చెప్పినంత మాత్రం చేత వాడిలో ఏ మార్పు రాదు. మీరు ఉత్సుకతతో ఉండడము, శక్తితో నింపబడటము, మీరు చేసే పనిని ఇష్టపడటము, మరి మీ జీవితాన్ని ప్రేమించడము, సెల్ఫ్ లవ్ ఇవన్నీ కూడా ప్రపంచానికి మనం ఇచ్చే బహుమతులు. మన మన సెల్ఫ్ లవ్ మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు మన జీవితాన్ని కొంతమంది పెదవి విరిచేస్తుంటారు. ఏముందిలెండి. ఆ! ఏముందిలెండి ఎప్పుడు ఉండే బతుకే గదా! ఇట్లా ఇలాగా అంటే అలా అనడం వల్ల ఏదో సానుభూతి వస్తుంది అనిపిస్తుందేమో ఆ క్షణం కొంచెం వారి మనసుకు ఊరట కలుగుతుందేమో గానీ, నిజానికి అది సరి అయిన ఉపదేశము కాదు ఇతరులకు. అటువంటివి చెయ్యకూడదు. సో, ఇతరులను అటువంటి వాటి వల్ల వాళ్ళు మేలుకొల్పబడలేరు ఎవరు కూడాను. సో, ఒక నిరాశ, నిస్పృహలు అనేవి ఎదుటి వాళ్ళలో కూడా మెయింటైన్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి అటువంటి చర్యలెప్పుడు చెయ్యకూడదు. ఇకపోతే మన జీవితాన్ని మనం ప్రేమించుకోవాలి. ఎప్పుడైతే మన జీవితాన్ని మనం ప్రేమించుకుంటున్నామో, ఆటోమేటిక్‌గా అదే ఎదుటివాడు మనం చెప్పినా చెప్పకపోయినా మనల్ని చూసి వాడు నేర్చుకుంటాడు. అబ్బా! వాళ్ళెప్పుడు సంతోషంగా ఉంటారండి. లేకపోతే ఈ వయసులో కూడా అబ్బా! ఎంత అందంగా ఉన్నారండి వాళ్ళు అంటారు. ఆ అందం అనేది ఎలా వస్తుంది? 50 ఏళ్ళు దాటిన తర్వాత కూడా నువ్వు అందంగా ఉంటున్నావు అంటే, అది వారిలో ఉండే చైతన్యము వారిని ఆ విధంగా యవ్వనంగా ఉంచుతూ ఉంటుంది. అది చూసి వేరే వాళ్ళు కూడా నేను కూడా ఇలా ఉండాలి అనుకుంటారు. అలా అనుకోకుండా అసూయపడి ద్వేషాన్ని పెంచుకునేవారు, వారు ఏ మాత్రము కూడా ఇంకా అసల ఆ కాంతిని తీసుకోవడానికి ఏమాత్రం కనీసం గుమ్మం దగ్గర వరకు కూడా రారు వాళ్ళు. అంతవరకు కూడా అంతా కూడా వారు ఉండలేరు. ఎప్పుడైతే నెగెటివ్ థింకింగ్ అనేది ఒక బ్యూటీని చూసి బ్యూటీ అంటే అది కేవలము మనిషి యొక్క అందం గురించే మాట్లాడటంలా. ఏదైనా ఒక బ్యూటీ. ఒకళ్ళు చాలా హ్యాపీగా చాలా ఆనందంగా పాట పాడారు. నీ మనసు ఉప్పొంగింది. అలా ఉప్పొంగాలి. సంతోషంగా కలగాలి. అబ్బా! చాలా చక్కగా పాడారండి. చెప్పడంలో
నువ్వు ఫీల్ అవడంలో ఆ ఉత్సాహము సంతోషము రావాలి. అది నీకు రాలేదు, రాకుండా నీకు అసూయ ద్వేషాలు కలిగినాయి అంటే నువ్వు కాంతిని పొందడానికి అర్హత నీకు లేదు, పొందలేవు. కనీసం దాని గుమ్మం దగ్గర కూడా వెళ్ళలేరు అన్నమాట. అంటే వారిని నేను అక్కడ కర్స చేయడం కాదు, అంటే ఇంకా దే ఆర్ నాట్ రెడీ అని అర్థం. ఇంకా కొన్ని జన్మలు ఎత్తుతారు, ఎన్నో అర్థం చేసుకొని రియలైజేషన్, ఏదైనా సరే రియలైజేషన్, ఆ రియలైజ్ అయ్యి అటువంటి పరిస్థితి లేకపోతే అటువంటి స్థితి ఇన్సిడెంట్స్ మళ్ళీ వాళ్ళ కళ్ళ ముందు వచ్చినప్పుడు ఎప్పుడైతే వాళ్ళ సంతోషాన్ని ప్రకటించగలిగారో అప్పుడు వారు కాంతికి దగ్గర అవుతున్నారని లెక్క. సో కాబట్టి ఎప్పుడూ కూడా మన జీవితాన్ని మనం ప్రేమించుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే, ఎప్పుడు కూడా చూడండి, మన జీవితం మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు ఆటోమేటిక్గా ఎంత గొప్ప సంబరాలు మన కళ్ళెదురుగుండా జరుగుతున్నా సంబరాలు జరుగుతూ ఉంటాయి. పెద్ద పెద్ద రిచువల్స్, అందరు ఆనందంగా ఉంటుంటారు, డాన్సులు చేస్తుంటారు. కానీ వీడు మాత్రం అలా చూస్తాడు, అందులో ఎటువంటి చైతన్యం ఉండదు వాళ్ళు. సో దట్ మీన్స్ చాలా లో ఎనర్జీతో ఉన్నాడు వీడు. సో వీడు ఆ కాంతికి దగ్గర అవ్వడానికి చాలా టైం పడుతుంది అలా అన్నమాట. చెప్పండి. క్వశ్చన్ ఉందండి ఇక్కడ. ఇప్పుడు అంటే ఇదివరకు కొంచెం అట్లా ఉత్సాహం అలా ఉండేదండి. రాను రాను నిర్లిప్తత వస్తుంది. అంటే అది అసూయ అయితే మాత్రం కాదండి. డెఫినెట్ గా చెప్పగలను. నా ఫీలింగ్ ఐ వాంట్ ఎక్స్ప్రెస్. ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా వచ్చినప్పుడు, లేకపోతే ఎవరైనా పాట బాగుంది అంటే ఒక రకమైన నిర్లిప్తత. అది అసలు ఎలాంటి భావము కూడా అంత, ఏదో అంటారు చూడండి, ఓకే ఏదన్నా వస్తే సంతోషం వస్తే ఎగిరెగిరి పడతాం, అట్లా రెండిటికి బాధ వస్తే బాధపడతాం అలా అనిపించట్లేదండి. కొంచెం నిర్లిప్తత వచ్చేస్తుంది ప్రతిదానికి తెలియకుండా. ఫీలింగ్ అండి, అంటే ఏది రియాక్షన్, నిర్లిప్తత కూడా ఒక రియాక్షనే. ఏ రియాక్షన్ లేకపోవడము స్థిత ప్రజ్ఞత. అట్లా అయిపోతుందండి. కానీ ఒక ఒక విషయం చూసినప్పుడు నిర్లిప్తం కలుగుతోంది అంటే అది మళ్ళీ అగైన్ ఒక రియాక్షనే. అది అసలు ఏమీ కలగకపోతే అది స్థిత ప్రజ్ఞత. అంతటిని సంతోషాన్ని దుఃఖాన్ని, సంతోషంగా ఉన్నప్పుడు ఎలాగైతే ఏ రియాక్షన్ లేకుండా ఉన్నారో అలాగే దుఃఖం కలిగే సన్నివేశంలో కూడా అదే రియాక్షన్తో ఉండడం స్థిత ప్రజ్ఞత. అది చూసుకోవాలి. రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే, నిర్లిప్తంగా అయిపోతుంది అంటే దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా పోవడం, అది ఒక రియాక్షన్. అది అలా ఉండకూడదు. అది స్థిత ప్రజ్ఞత కాదు. స్థిత ప్రజ్ఞత కాదది. సో దానికి కొంచెం మైన్యూట్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, సెల్ఫ్ లవ్కి సెల్ఫిష్నెస్కి చాలా దగ్గరగా ఉంటుంది. సెల్ఫ్ లవ్ అనేది ఏంటంటే మనం ప్రతి ఒక్క పనిని ఇష్టపడుతూ చేయడము, మనకు సంబంధించిన ప్రతి ఒక్క పనిని ఇష్టపడుతూ చేయడము. ఎప్పుడైతే ఆ ఇష్టపడము అనే దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ వచ్చామో ఆటోమేటిక్గా ఏంటంటే ఆ వైబ్రేషన్ అనేది నీ చుట్టూ ఉన్న వ్యవస్థలో కూడా ఇంట్రడ్యూస్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఆ ఏరియాలో, ఆ వ్యవస్థలో ఎవరెవరైతే కవర్ అవుతున్నారో వారందరిలో కూడా ఆ సెల్ఫ్ లవ్ అనేటువంటి వైబ్రేషన్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఆ స్ప్రెడ్ అయినప్పుడు వారు కూడా అవతల వారిలో కూడా మార్పు వస్తుంది. ఆ వచ్చిన మార్పు వల్ల వారు నీకు సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉంటారు. వారితో వారు ప్రేమగా ఉండడము, వారిపైన వారు ప్రేమగా ఉండడము, వారు నీపై ప్రేమగా ఉండడము. ఎందుకంటే ఆ కాంతి నీ వైపు నుంచే ప్రసరించింది వాళ్లకు, కాబట్టి అది ఎప్పుడు కూడా ఆ కాంతి నీ డైరెక్షన్లోనే ఉంటుంది. ఆ విధంగా 10 మంది కూడా నీ మాట వినడం అనేది జరుగుతుంది. సో సెల్ఫ్ లవ్ అనేది ఆ విధంగా వెళ్తుంది. అదే కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది అనుకోండి, సెల్ఫిష్నెస్లోకి దిగుతుంది. నా మాట వినాలి ప్రతివాడు, నేనే అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలి, ఇది నాది, ఇది నేను ఏదైతే నేను కోరుకున్నది నాదే అయి తీరాలి, అది ఎక్స్ట్రీమ్ అనమాట. సో ఆ రెండిటికి మధ్యన ఒక గీత గీసి ఉంటుంది. ఆ గీతని జాగ్రత్తగా చూసుకోవాలి, మనది దాటకూడదు. అది సెల్ఫ్ లవ్ అంటే అక్కడే ఉండాలి, గీతకి ఇటుపక్కే ఉండాలి. అటుపక్క వెళ్ళితే మళ్ళీ సెల్ఫిష్నెస్లోకి వెళ్తుంది. అదే విధంగా ఈ నిర్లిప్తత, స్థిత ప్రజ్ఞత
ఈ రెండు కూడా ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ రెండు కాదు, ఒకటే కాదు. సో కాబట్టి ఆ రెండిటికి డిఫరెన్స్ చూసుకోండి మీకున్న ఇన్సిడెన్సెస్లో. సో అది. సో కాబట్టి ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ ఒకటి సెల్ఫ్ లవ్ గురించి చెప్పుకున్నాం. ఇంకోటి ఏంటంటే ఉత్సాహంగా ఉండడం, ఎదుటివారి యొక్క పెర్ఫార్మెన్సెస్, ఎదుటివారి యొక్క ఎదుగుదల, ఇవన్నీ కూడా ఏంటంటే మన ఆత్మను మేలు కలుపుకోవడం. ఇప్పుడు మనము చూడండి, ఇప్పుడు ఎదుటివారు ఏదో కష్టపడి పైకొచ్చారు, ఆ పైకొచ్చిన వారిని చూసి మనం ఆనందపడ్డంలో వాళ్ళకేం పైసలేం కలిసి రావు కదా, కానీ మనకే అవుతుంది. ఏమిటా ఉపయోగం ఏంటంటే ఆ వైబ్రేషన్స్ అనేవి మన ఆత్మను మేలు కలుపుతాయి. వాళ్ళకేం పెద్ద కలిసి వచ్చేదే ఉండదు. థ్యాంక్ యూ అంటారు, అంతే కదా. థ్యాంక్ యూ అంటారు, వారి ఇంటికి వెళ్తే ఏదో కాఫీ టీ అయితే పెడతారు, సంతోషంగా మనం సంతోషంగా మాట్లాడితే వారు సంతోషంగా రెసిప్రొకేట్ అవుతారు. కానీ వారికన్నా ఎక్కువ మనమే లబ్ధి పొందుతాము సంతోషపడడం వల్ల. సో ఆ విధంగా మనం ఇక్కడ శక్తితో నింపబడాలి. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, ఉత్సాహంతో ఉండడము, శక్తితో నింపబడము. ఈ ఉత్సాహం అనేది ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ఉంటే మన శక్తితో నింపబడుతూ ఉంటాము. సో మీరు చేసే పనిని ఇష్టపడుతూ ఉండడము, మీ జీవితాన్ని మీరు ప్రేమించడము, ఇవన్నీ ప్రపంచానికి మనం ఇచ్చే బహుమతులు. ఎందుకంటే ఆ వైబ్రేషన్స్ అనేవి మన చుట్టూ ఉన్న వ్యవస్థలోకి స్ప్రెడ్ అవుతాయి. అది మనకి కూడా మంచిదే. ఆ మన చుట్టూ ఉన్న ఎప్పుడు కూడా ఈ వాయుమండలం ఎప్పుడు కూడా ఎక్కువగా నెగిటివిటీతో పేరుకుపోయి ఉంటుంది. ఓకే, ఇది మనం వద్దనుకున్నా ఆగిపోయేది కాదు. ఎప్పుడు కూడా ఎక్కువ నెగిటివిటీతో ఈ వాయుమండలము పేరుకుపోయి ఉంటుంది. సో ఎప్పుడు కూడా మనకి ఎగరెస్ట్గానే పనిచేస్తూ ఉంటాయి ఫోర్సెస్. ఒకసారి మాట్లాడతారు, ఒకసారి ఏదో ఒకదానికి మన మనసు నొప్పి కలిగించే విధంగానే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇదంతా పూర్తిగా నెగిటివిటీతో అది నిండిపోయి ఉండడం వల్ల. అటువంటి నెగిటివిటీలో మనము సంతోషంగా, లేకపోతే మనము ఒక చక్కగా మనం బ్రతకాలి అంటే సాధ్యమా? సాధ్యం కాదు. ఏ విధంగా సాధ్యమవుతుంది అంటే మనము కాంతివంతులమై, శక్తివంతులమై, ఆ కాంతిని, శక్తిని మనం ప్రసరించినప్పుడే మనకి దారి దొరుకుతుంది ఆ నెగిటివిటీలోంచి. అప్పుడు మన చుట్టూ ఉన్న నెగిటివిటీ తగ్గి మన చుట్టూ కూడా పాజిటివ్ శక్తి మనమే చేసుకుంటున్నాం. మనము ఆ పాజిటివ్ శక్తి ఎప్పుడైతే మన చుట్టూ ఉందో మన అనుకున్న పనులు జరుగుతాయి, లేకపోతే అనుకున్న పనులు జరగవు. అనుకున్నదొకటి, జరిగేదొకటి అయిపోతుంది. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. మీరు ఎదిగే కొద్దీ చాలా తేలికగా ఇతరులకు సహాయం చేయగలుగుతారు, అలాగే విజయాలు కలుగుతాయి. ఎందుకు? ఎదుటివాడు ఎప్పుడు కూడా టీం వర్క్, మన కంపెనీలో కార్పొరేట్ లెవెల్లోనే కాదు, టీం వర్క్ అనేది ప్రతి చోట ఇంపార్టెంట్. ఇంట్లో కూడా ఇంపార్టెంటే, టీం వర్క్ ఉండాలి. భర్త ఒకలాగా, భార్య ఒకలాగా, పిల్లలు ఒకలాగా, ఇలా తలకో రకంగా ఉన్నారనుకోండి, అది టీం వర్క్ ఎలా అవుతుంది? ఏదో అందరికీ సాయంత్రం అవగానే పడుకోవడానికి ఇల్లు కావాలి కాబట్టి ఆ ఇంటికి రావడమే తప్ప ఆ మనుషుల మధ్య ఉండాల్సిన యాక్చువల్ ఆ కాంతి అనేది మనుషుల మధ్య ఉండదు. సో ఇంట్లో కూడా టీం వర్కే కావాలి, కంపెనీలోని టీం వర్కే కావాలి. వాళ్ళ ప్రాజెక్టు టైంకి అందాలి అంటే, పూర్తవ్వాలి అంటే. అదేవిధంగా ఈ ప్రాపంచికంగా కూడా, లేకపోతే ఈ విశ్వపరంగా కూడా టీం వర్కే ఉండాలి. సో అది ఇక్కడ చెబుతున్నారనమాట. అప్పుడే మనం విజయం సాధించగలం. ఎప్పుడు కూడా సింగిల్గా, ఏ విషయంలోనైనా సింగిల్గా సక్సెస్ మనం పొందలేము. సింగిల్గా సక్సెస్ అనేది రాదు ఎప్పుడు కూడా. అందరి యొక్క సహాయ సహకారాలతో మనము ఆ టీం వర్క్ అంతా కూడా కలిసి పనిచేసినప్పుడే సక్సెస్ అనేది వస్తుంది. మనకన్నా బాస్ వాడు ఉంటాడు,
వాడు చేసే పని ఏంటి? కింద వాళ్ళు ఎక్కువ పని చేస్తుంటారు, కానీ అందరి యొక్క టీం వర్క్తో వాడు సక్సెస్ అవుతూ ఉంటాడు. తీసుకురావాల్సిన ఫైనాన్స్ తీసుకొస్తుంటాడు, మన జీతాలు ఇస్తూ ఉంటాడు. ఈ టీం వర్క్ గనక కుంటుపడితే వాడు ఆ పని చేయలేడు. సో కాబట్టి టీం వర్క్ అనేది ఎక్కడైనా కూడా అవసరమే. మనము సింగిల్గా సక్సెస్ అనేది పొందలేము. అందరూ మనకు సహాయము చేస్తేనే మనము సక్సెస్ అనేది మన చేతికి అందుతుంది. ఇప్పుడు మనం ఒక అడుగు ముందుకు వేయగానే 10 మంది అడ్డం పడిపోతున్నారు అనుకోండి. ఒక స్టోరీ ఉంది. ఒక స్టోరీ ఏంటంటే కుక్కను గాడిద. కుక్కను గాడిద ఈ రెండు కూడా మాట్లాడుకుంటాయన్నమాట. సో అక్కడ పందెం ఏంటంటే, కుక్కకి గాడిదకి పందెం ఏంటంటే, మీ ఇద్దరిలో ఎవరు ఫాస్ట్గా వెళ్ళి సింహాసనం మీద ఎదురుగుండా ఉన్న సింహాసనం మీద కూర్చుంటారో వారిదే సింహాసనం, వారే రాజు అని చెప్తారనమాట. చెబితే కుక్క ఆనందపడిపోతుంది. ఎందుకు? కుక్క జనరల్గా చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది, దానికి అలసట అనేది ఉండదు. గాడిద అంత ఫాస్ట్గా పరిగెట్టదు, దానికి అలసట అనేది ఉంటుంది. రైట్? కుక్క ఆనందపడుతుంది. ఓకే, నేనే అవుతాను డెఫినెట్గా, ఎందుకంటే నేను పరిగెట్టినంత ఫాస్ట్గా ఇంక ఏ ప్రాణి పరిగెట్టలేదు కాబట్టి నేనే రాజుని అక్కడ అనేసి డిసైడ్ అయిపోయి ఏం చేస్తుందంటే, ఇద్దరు గాడిద ప్లస్ కుక్క ఇద్దరు కూడా పరుగులు స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేస్తే పాప ఈ కుక్కకి ఏం జరుగుతుందంటే, అది ఎన్నో మీటర్లు పెట్టుకుంటారు ఆ సింహాసనం అక్కడ ఉంటుంది. అది పరిగెడుతున్న ప్రతి వీధిలోకి 10 మంది కుక్కలు పడిపోతుంటాయి వాటి మీద, దానిపైన భౌమనుకుంటూ. వాటన్నిటితో ఇది యుద్ధం చేసి అరిచి చేసి వాటన్నిటిని సెటిల్ చేసుకొని మళ్ళీ పరుగు లంఘించుకునేసరికి నెక్స్ట్ ఇంకో రెండో వీధి రంగా మరో 10 కుక్కలు, మరో 10 కుక్కలు, మరో 10 కుక్కలు. ఇలాగంతా దాని ఎనర్జీస్ అన్నీ కూడా దాని జాతి మనుషులే, దాని జాతి మనుషుల కుక్కలు దాని జాతి వాటితోనే కొట్లాడి చేసుకుని చెందుకొని ముందు పడినవ్వవు అనమాట. తీరా అన్ని రకాల కష్టాలు అనుభవించి దాని ఎనర్జీ అంతా పోయి అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి అప్పటికే గాడిద దాని ఓన్ పేస్లో అది నడుచుకున్నా పరిగెత్తుకుని వెళ్ళిపోయి అది మొత్తము చక్కగా కిరీటం గట్రా అంతా ఆల్రెడీ అయిపోయింది. అదేంటది సెరమనీ కూడా అయిపోయింది. ఏది ఆ కిరీట ధారణ అనేది కూడా అయిపోయి అది హాయిగా రాజుగా అది సింహాసనం మీద కూర్చుంటుంది. ఇదేమో అలసిపోయిన మొహంతో, జేవిరించిన మొహంతో, వెర్రి పీనుగులాగా ఈ కుక్క అక్కడికి వెళ్ళి చేరేసరికి. సో అట్లా అనమాట సక్సెస్ అనేది. అలా కాకుండా దాని జాతి కుక్కలన్నీ కూడా అరే మనలో వాడు రాజయ్యే అవకాశం వచ్చిందబ్బా, సో జానదేవ్ లెట్ హిమ్ గో, సో వాడిని వెళ్ళని, సో మనకి కూడా గర్వకారణం కదా అని కుక్కలన్నీ అనుకుని ఉండి దానికి సాధారణంగా దానికి వెళ్ళనిచ్చుంటుంటే ఎంత బాగుండేది. రైట్? సో అది విషయం. సో సక్సెస్ అనేది ఎప్పుడు కూడా సింగిల్గా నేను అందరికన్నా నేను బలవంతురాలని, లేకపోతే బలవంతుడిని, లేకపోతే తెలివైన దానిని, సో నాకు వచ్చినంత ఐడియాలు ఇంకొకరు ఎవరికి రావు, కరెక్టే. కానీ ఈ మిగతా కుక్కల్లాగా నీ వాళ్ళు నేను వెళ్ళనివ్వట్లేదే, కుక్కల్లా పడిపోతున్నారే, నువ్వు ఎక్కడ సక్సెస్ పొందుతావు? నువ్వు పొందలేవు. సో అలా కాకుండా నీ యొక్క హైర్నెస్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి, నీ మనుషులు యాక్సెప్ట్ చేసి, నీ యొక్క పనితనాన్ని ఎప్రిషియేట్ చేస్తూ నీ మీద వారు అభిమానాన్ని కలిగి ఉంటే అప్పుడు సక్సెస్ అవుతావు. అంటే ఇంతమంది యొక్క సహాయ సహకారాలు, సమ్మతి, అనుమతి, ప్రేమాభిమానాలతో సహా నీ యొక్క పనితనం మీద వారికి నమ్మకము, నీ యొక్క పనితనం మీద వారికి ఎప్రిసియేషను, అసూయ లేకపోవడము, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటే అప్పుడు నువ్వు రాజు అవుతావు, సక్సెస్. లేకపోతే ఆ కుక్క గతి అన్నమాట. సో కాబట్టి ఇంత మహా నెగిటివిటీ ఉన్న ఈ విశ్వంలో నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే నీకు కాంతి చాలా అవసరము. అది నీ నుంచి వచ్చే కాంతి. పక్కోడు ఎవడు మనకి టార్చ్ లైట్ వెయ్యాడు.
నీ దీపం ఆర్పేయకుండా ఉంటే అదే ఎక్కువ. ఇంకా వాళ్ళు టార్చ్ లైట్ వేయడం కూడానా. సో కాబట్టి మనము శక్తివంతులము కావాలి. మనకి మనం శక్తివంతులం అయినప్పుడు ఎటువంటి నెగిటివిటీ అయినప్పటికీ కూడా, ఇప్పుడు చూడండి మహా గాఢాంధకారం ఉంటుంది. అంతటి గాఢాంధకారం, అంతటి చీకటిని కూడా చీల్చగలిగే శక్తి దేనికి ఉంది? నీ చిన్న చిరు దీపం. ఇల్లంతా మొత్తం ఈ కరెంటు పోయింది, ఇల్లంతా ఇది మనకు తెలుసు కదా, ఇండియాలో మనకి ఇవన్నీ చూసిన వాళ్ళమే. పవర్ కట్, గాఢాంధకారము, చీకటిగా ఉంది. అంత చీకటిని చీల్చగల కెపాసిటీ నీ చేతిలో ఉన్న ఒక కొవ్వొత్తుకు ఉంటుంది. కొవ్వొత్తి పాటి ఇంత ఓకే లాంతర పెట్టావు, ఎంత లాంతర పెట్టినా కూడా ఎంత వస్తుంది లోపల ఉన్న దీపము. అంత గాఢాంధకారాన్ని చీల్చగలిగే శక్తి ఒక చిన్న దీపానికి ఉంటుందన్నమాట. అదే విధంగా ఇంత నెగిటివిటీని కొట్టుకుంటే వెళ్ళగలగాలి అంటే, అసలు బతికి ఉండాలి అంటే, బతికుంటే బలుసాకైనా తినొచ్చు అంటారు కదా, కనీసం ఆ బలుసాకైనా తినాలి అంటే కూడా మనకి కాంతి కావాలి. అది కూడా మనమే సంపాదించుకొని మనం శక్తివంతులమయ్యి మన చుట్టూ ఉన్న వ్యవస్థని ఎందు ఆ చిరుదీపాన్నిలాగా ఆ దివ్యల మనమే ఆ కాంతిని ప్రసరించుకుంటే మనకి దారి దొరుకుతుంది అనమాట. లేకపోతే ఆ కుక్క పరిస్థితి అయిపోతుంది. అది. సో కాబట్టి మన ఎదుటి వారికి అలాగ మనం మన దారి పెట్టుకుంటూ మన శక్తివంతులు చేసుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు ఆ నెగిటివిటీ అంతా కూడా మెల్లమెల్లగా తొలుగుతూ ఉంటుంది. అప్పుడు మనము ఈ ప్రజాసేవ అంటే ప్రజాసేవ కాదు, ప్రపంచ సేవలోకి మనం అడుగు పెట్టగలము. ఎలా అడుగు పెడతాము? ఉన్నత జీవులతో మనము పని చేయగలము. ఇది అసలు మనము కనెక్ట్ అయిపోవాలంటే కనెక్ట్ అయిపోయే పరిస్థితి కాదు. ముందు మనల్ని మనము శక్తివంతులు చేసుకోవాలి. మెడిటేషన్స్ ద్వారా, వీటి ద్వారా మనం అన్నీ కూడా వినగలుగుతూ, చేయగలుగుతూ, మనకి ఎక్స్ట్రా సెన్సరీ పవర్స్ని మనం అభివృద్ధి చేసుకుంటూ, ఇవన్నీ కూడా ప్రాసెస్ అన్నమాట. సో మీ యొక్క కార్యాలను నెరవేర్చే కన్నా ఓకే, ఇతరులు మారినా లేక ఒక స్టెప్ తీసుకున్నా వారిని మెచ్చుకోండి. ఓకే, మనం చెప్పినా కొంతమంది మనం ఇంత మునిపై చదువుకున్నాం, మనం చెప్పగానే వారు పికప్ చేసేస్తారు, చేయడం మొదలు పెడతారు. ఇలా చేశామని మళ్ళీ మనతో చెబుతారు. ఇలా రెసిప్రికేషన్ అనేది జరుగుతుంది. అది కొన్ని ఆత్మలతో జరుగుతుంది. మరి కొంతమంది అస్సలు మనం పట్టించుకోవాలి. ఆ పట్టించుకోని వాటికి ఎన్నో పలు కారణాలు ఉన్నాయి. పట్టించుకోమంటే మనకి ఏదో మన మామూలు ప్రాపంచికంగా ఆవిడ అహంకారం ఎక్కువ, వాడికి బుర్ర లేదు, లేకపోతే అలా మాట్లాడుకుంటాం మనం. అలా నిందించడం కూడా తప్పే. వాడు మనం చెప్పింది మిగతా వాళ్ళలాగా అర్థం చేసుకుని తీసుకోలేకపోతున్నారు అంటే దాని పలు కారణాలు ఉంటాయి. సో కాబట్టి ఎవరైనా అలా మారినా ఒక మంచి స్టెప్ తీసుకుని వారు ముందుకెళ్ళినా మనం తప్పకుండా మెచ్చుకోమంటున్నారు. ఉన్నత ప్రకంపనంలో ఉన్న కొద్ది మంది మాత్రమే మీకు ఉన్నత మార్గాన్ని చూపగలుగుతారు. అది చూడండి, మనం ఒక 100 మందితో స్నేహం చేస్తాం. ఆ 100 మందిలో నిజంగా మనం పిలవగానే పరిగెట్టుకుని వచ్చేవాళ్ళు ఒకళ్ళో ఇద్దరు ఉంటారు. ఇద్దరు కూడా ఉండరేమో, చాలా కష్టం, ఒకళ్ళు ఉంటారు. అంటే చూడండి మనం ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం ఈ 100 మంది కోసం. అలాగని సమాజాన్ని వదిలేయమని కాదు, అది కూడా ఒక అనుభవమే, కానీ చెబుతున్నాను నేను. సో కాబట్టి ఎందుకు అలా జరుగుతుంది? అరే 100 మందిని సమానంగానే చూసాం కదా, మనం ఎప్పుడు పార్టీలకి, ఫంక్షన్లకి, వాటికి 100 మందిని పిలుస్తాము, 100 మందికి మనం గిఫ్ట్స్ ఇస్తాము, 100 మందికి సమానమైన భోజనం పెడతాము, అందరినీ పలకరిస్తాము, వచ్చిన వారందరినీ. మనం ఇంత టైము, ఇంత ఎనర్జీ మనం ఇక్కడ పెడుతున్నాము, అయినా సరే వాళ్ళు ఇలా ఉన్నారేంటి అని మనకు అనిపిస్తుంది. ఎందుకు అలా ఉంటారంటే నీ ప్రకంపనలకి వాళ్ళ ప్రకంపనలకి తేడా ఉంది. నువ్వు ఎటువంటి మిగతా వాళ్ళందరూ గ్రూపులుగా వాళ్ళందరూ ఫ్రెండ్స్గా ఉంటారు. పిలవంగానే మన పార్టీలకి, ఫంక్షన్లకు వస్తారు, కాదనము. కానీ వాళ్ళు క్లోజ్గా ఉంటారు. వాళ్ళందరూ ఉండేటప్పుడు నిన్ను పిలవరు మళ్ళీ. అలా కాక మిగతా టైంలో మాత్రమే మాట్లాడతారు. కానీ వాళ్ళకంటూ సమావేశాలు ఉన్నప్పుడు దాంట్లోకి నిన్ను ఇంక్లూడ్ చేసుకోరు.
సో వీటన్నిటికి మనము చిన్న చిటిక ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ప్రతి వారి జీవితంలో. దానికి తెలియక హర్ట్ అవుతూ ఉంటాము. అరే ఇలాగా అలాగని మాట్లాడుకుంటూ ఉంటాము. సో వీటన్నిటికీ గల కారణాలు ఏంటంటే వాళ్ళు నువ్వు కూడా ఒకే టైప్ ఆఫ్ వైబ్రేషన్స్ మీ ఇద్దరి మధ్య లేవు. ఆ గ్యాంగ్ వాళ్ళందరి మధ్య ఒకే టైప్ ఆఫ్ వైబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ వైబ్రేషన్సే వాళ్ళందరిని ఇలా గట్టిగా పట్టుంచుతుంది. ఆ వైబ్రేషన్స్ నీ దగ్గరికి రావట్లా, ఎందుకంటే యు ఆర్ నాట్ ఇంక్లూడెడ్. నువ్వు ఆ స్థాయిలో లేవు. నువ్వు ఆ స్థాయిలో లేవు. సో నీకు ఎటువంటి వారు నీకు దగ్గర అవుతారు? నువ్వు ఉన్నత ప్రకంపనంలో ఉండినట్లయితే ఉన్నత ప్రకంపనలో ఉండే ఆ కొద్ది మంది మాత్రమే నీ ఉన్నత మార్గాన్ని గుర్తించగలరు, నీకు దగ్గరికి రాగలరు. నువ్వు 100 మందిని పిలువు, నీ ఇష్టం, నీ డబ్బులు నీ ఇష్టం. 100 మందిని పిలువు, 1000 మందిని పిలువు, కొన్ని వేల డాలర్లు ఖర్చు పెట్టు, ఏం చేసినా కూడా ఇలాగే ఉంటారు. సో ఇప్పుడు వారందరికీ కూడా అదే పరిస్థితి. వారు 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 ఫ్రెండ్స్గా ఉంటారు. సో నిన్ను కలుపుకోరు, కానీ నిన్ను సపరేట్గా ఫ్రెండ్షిప్ చేస్తారు ఎవరికి వారు. సో ఇట్లాంటివన్నీ కారణం ఏంటంటే వారి మధ్య ఉండే ఈ ఆ ఎనర్జీ లెవెల్స్, ఆ ప్రకంపనాలు, వైబ్రేషన్స్ ఇదవుతూ ఉంటాయి. సో ఎన్లైటన్మెంట్ సాధించడానికి, ఉత్సాహాన్ని, సమృద్ధిని, సంతృప్తిని సాధించడానికి వేగవంతమైన మార్గము ఈ వరల్డ్ సర్వర్స్గా అవకాశాలను అందుకుంటూ ఇతరులకు సేవా శక్తిని అందిస్తూ ఉండాలి. ఇది చేసినప్పుడు ఎన్లైటన్మెంట్ చేరుకుంటారు. అది ఎప్పటికప్పుడు జ్ఞానోదయాలు కలుగుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే జ్ఞానోదయము, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్లైటన్మెంట్ అనేది కూడా ఒక సర్టెన్ లెవెల్లో ఉంటుంది. అది కూడా ఒక స్థాయి వైబ్రేషన్, అదొక ఫ్రీక్వెన్సీ. దానికంటూ ఒక సపరేట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఎన్లైటన్మెంట్. 24 గంటలు మనము ఆ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవ్వము. మ్యాచ్ అయినప్పుడు కొన్ని విషయాల మీద నీకు వెంటనే ఎన్లైటన్మెంట్ జరుగుతుంది. స్ట్రైక్ అయింది నాకు, లేదా నా ఇంద్రియాలకి తెలిసింది, నాకు అలా ప్రేరణ కలిగింది, అట్లా చెప్తారు. ఆ ప్రేరణ కలగడం అనేది ఆల్ 24/7 జరగదు. ఎప్పుడైతే నువ్వు ఆ ఫ్రీక్వెన్సీకి, ఎన్లైటన్మెంట్ అనే ఫ్రీక్వెన్సీకి నువ్వు మ్యాచ్ అయ్యావో అప్పుడు మాత్రమే టక్కుమని ఒక జ్ఞానోదయం కలుగుతుంది, ఏదో ఒక విషయం మీద, నీకు సంబంధించిన విషయం మీద. అలా అనమాట. సో కాబట్టి ఎప్పుడు కూడా ఈ వరల్డ్ సర్వర్స్గా ఉండడానికి అవకాశాలు రావాలి అంటే ఇంత ప్రాసెస్ మనము జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి. ముందు మన కాంతిని మనం నిలుపుకుంటూ, మెయింటైన్ చేసుకుంటూ, ఈ నెగిటివిటీని అంతా చీల్చుకుంటూ ముందుకెళుతూ, మన వ్యవస్థని శక్తివంతులు చేస్తూ, తద్వారా మనం శక్తివంతులం అవుతూ వరల్డ్ సర్వర్స్గా కావాలి అనేటుకునేటప్పుడు పూర్ణాత్మలతోటి, గైడ్స్ తోటి, యాస్ట్రల్ మాస్టర్స్ తోటి కనెక్ట్ అవుతూ, మన కాన్షియస్నెస్, మన చైతన్యాన్ని పెంచుకుంటూ, అప్పుడు ఇవన్నీ చేసిన ఇది అవుతుందన్నమాట. ఒకటికి సేవ అంటే ఓన్లీ మనుషులకే కాదు, జంతువులకు కూడా చేసేవే. జంతువులు అరణ్యాల్లో జంతువులకు చేయొచ్చు, అరణ్యాలకు చేయొచ్చు, కొండలకు చేయొచ్చు, నదులకు చేయొచ్చు. ఇవంతా కూడా అవి కూడా సోల్సే. ఇప్పుడు నేను నా మెడిటేషన్లో డివైన్ సోల్స్ అంటారు. ఏమనుకుంటున్నారు మీరు? నేను భూత ప్రేత పిశాచాలా? నో, ఇవన్నీ కూడా డివైన్స్. ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఏ డివైన్ సోల్. సో అవి కూడా, వాటికి కూడా సేవ. ఇప్పుడు ఎందుకు సద్గురు చేస్తున్నారు, భూమి సేవ్ సాయిల్ అంటారు. భూమి, నదులు, అవన్నీ నదులకు ఎలాంటి సేవ చేస్తామండి? అదే చేస్తారు. నదులకు అవసరమైనవి లేకపోతే అవి ఎండిపోతుంటే వాటికి ఏదో చేయడము. ఇప్పుడు ఈ భూమి యొక్క సారము చాలా చాలా మటుకి భూమి పైన సరైన పంటలు పండకపోతే భూమి యొక్క సారం కుంటుపడుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే భూభాగం తగ్గిపోతూ వెళ్ళిపోతుంది అనమాట. దానికి సారం లేకపోతే మనిషి ఎలా బతుకుతాడు? సో అందువల్ల సేవే సారని మొదలుపెట్టారు. సో అట్లాగే నదులకు కూడా ఏదో ఉంటాయి కారణాలు, నదులకు. అలాగే డివైన్ సోల్స్, ఎనీథింగ్, ప్రకృతిలో ఎనీథింగ్, చెట్లు, పుట్టలు, మేబీ వాటర్ లో ట్రాష్, ఇది ప్లాస్టిక్ కవర్ అవి ఇవి చాలా తేలుతూ ఇవి ఉంటాయి కదండి. మేబీ అది తీయడమేనా సేవ అంటే, నది సేవ అంటే? ఎవ్వరికైనా ఏదైనా చేసుకోవచ్చు.
ఎవరికి ఏం చేయాలనిపిస్తుందో అది చేయవచ్చు. ఇప్పుడు మోడీ ఏదో చేపించారు స్వచ్ఛ భారత్ అని. అదొక టైప్ ఆఫ్ ఇది. ఎందుకంటే మన చుట్టూ ఉన్న పర్యావరణాలు ఇవన్నీ కూడా శుభ్రంగా ఉండడము ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా. సో అట్లా ఎన్నో రకాల సేవలు ఉన్నాయి, ప్రాపంచికపరమైన ఉన్నాయి. వరల్డ్ సర్వర్స్ అంటే కేవలము గ్రామ పారిశుద్ధ్యము ఇవి అవే కాకుండా మన ఎన్నో లెవెల్స్లో ఆత్మస్థాయి నుంచి ప్రాపంచిక స్థాయి నుంచి ఆత్మస్థాయి వరకు. ఆత్మ అంటే ఎగైన్ చెప్పేది ఏంటంటే పక్షులు అవన్నీ కూడా వస్తాయి. అవన్నీ కూడా మనము ఏదో చేసుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతూ ఉండాలన్నమాట. అది. సో మనం ఇక్కడ ఆపుదాము. సో ఇంకా రేపు ఇది ఏంటంటే సేవ ద్వారా ఎన్లైటన్మెంట్ అంటే ఎన్లైటన్మెంట్ అనేటువంటి ఫ్రీక్వెన్సీ కూడా మనం మ్యాచ్ అవ్వగలగాలి. అది సేవ ద్వారా జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ చెబుతున్నారు. ఒక ధ్యానం ఇచ్చారు, మెడిటేషన్, క్రిస్టల్ పట్టుకొని చేయాలన్నమాట. అంటే ఇంత మునుపు మనం ఒకటి చేసాము, గుర్తుందా లేదు మీకు బిగినింగ్లో. ఎవరికి నచ్చిన ఇది వారు తెచ్చుకోండి అని చెప్పాను నేను. గుర్తుందండి, మొక్క చెప్పారు, మొక్క కూడా చెప్పారు. ఎగ్జాక్ట్లీ, మొక్క అని. సో అదే అదే సేమ్ థింగ్, కాకపోతే క్రిస్టల్ పట్టుకుని చేయడం అనమాట. ఇది చెప్తున్నారు. ఏంటి ఇది కూడా అలానే మన ఉన్నత కాంతి గోళంలో ఉండడము, ఉన్నత జీవులతో మనకు కనెక్ట్ అవ్వడము. తర్వాత వారు మనకు అక్కడ మనకు తెలుస్తుంది అనమాట. అక్కడ వారు కాంతి ఆ డోర్ దగ్గరికి మనం వెళ్ళిన తర్వాత మన కాన్షియస్ని బట్టి ఉంటుంది. వారు ఆ డోర్ను ఓపెన్ చేయడము, మన డోర్ గుండా మనం వెళ్ళడము. మనం వెళ్ళలేకపోయామంటే మన కాన్షియస్నెస్ అట్ ద డోర్ ఆగిపోయింది అంటే మన స్థాయి కూడా మనకు తెలుస్తుంది. ఇది ఓకే అంటే ఏంటి, మన డోర్ వరకే వెళ్ళగలిగేమే తప్ప డోర్ ఓపెన్ చేసినా కూడా మన లోపలికి వెళ్ళలేకపోయామంటే మన స్థాయి ప్రస్తుతం అక్కడే ఉంది. సో దాన్ని ఇప్పుడు మనం కాన్షియస్నెస్ని పెంచుకుంటూ పోవాలి. అవి మెడిటేషన్స్ చేయడము, జ్ఞానబోధలు వింటూ ఉండడము, ఇప్పుడు నేను చెప్పినట్టు ఉత్సాహము, ఆనందము, సంతోషం ఇవన్నీ కూడా మన ఆత్మకు మనం అలవాటు చేస్తూ ఉండాలి. కుళ్ళు, కుశుద్ధము, అసూయ, ద్వేషము, ఆందోళన, వర్రి వీటిని వాటినే దానికి పరిచయం చేస్తూ ఉండడం కాకుండా వాటన్నిటిని వదిలేసి సంతోషము, ఆనందము, అభివృద్ధి, ఎదుటివారి సంతోషాన్ని చూసి కూడా మనం ఆనందించడము, ఈ టైప్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది మనం చేస్తూ ఉంటే మన ఆత్మ ఏమవుతుందంటే యాక్టివేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో దాని యొక్క చైతన్యం పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ చేసుకుంటూ ఈ సాధన మనం అప్పుడప్పుడు చేసినప్పుడు మెల్లమెల్లగా కాన్షియస్నెస్ డోర్ దగ్గర ఆగిపోయినది కాస్త డోర్ వరకు వెళ్ళడము, డోర్ లోపలికి వెళ్ళడము, తర్వాత డోర్ గుండా ప్రయాణించడము, ఇవన్నీ కూడా ముందుకు వెళుతూ ఉంటుంది. ఆ సాధన ఉందన్నమాట ఇది. ఇది రేపు ట్రై చేద్దాం మనం. ఓకే, ఎవరిదైనా క్రిస్టల్స్ ఉన్నాయో మీ అందరి ద్వారా తెచ్చుకోవడానికి ఉంటే రేపు ఇది చేద్దాము. లేదు అంటే నేను స్క్రీన్ షాట్ చేసి పెట్టేస్తాను. క్రిస్టల్స్ అంటే లైక్ రూబీస్, ఎమరాల్డ్స్ అవి లేదండి, క్రిస్టల్ అండి, జస్ట్ క్రిస్టల్. రూబీస్, ఎమరా అవన్నీ జెమ్స్, వేరే టైప్ ఆఫ్ జెమ్స్, అవి కాదు, ఓన్లీ క్రిస్టల్. యా, అది ఎప్పుడైనా మీరు క్రిస్టల్స్ సంపాదించినప్పుడు కొనుక్కున్నప్పుడు సో ఈ సాధన చేసుకోవచ్చు. లేదు అంటే ఒకప్పటిలాగా మొక్క పెట్టుకునో లేకపోతే అలా కూడా చేయవచ్చు. ఏదైనా ఒకటి జీవమే కదా. నేనైతే అప్పుడు క్రిస్టల్స్ తీసుకొచ్చాను, గుర్తుందో లేదో మీకు. నా దగ్గర క్రిస్టల్స్ ఉన్నాయి, ఆ క్రిస్టల్స్ని ఎదురుగుండా పెట్టుకుని చేశాను. పద్మజ గారు మొక్క తీసుకొచ్చారు, అలా ఒక్కొక్కరు ఒకటి తెచ్చినారు. అది కూడా చేయవచ్చు. నాకేమీ అది ఒట్టి క్రిస్టల్తోనే చేయాలని ఏం లేదు. వీళ్ళు ఇక్కడ క్రిస్టల్తో పెట్టారు ఇక్కడ. యా, అది నేను స్క్రీన్ షాట్ చేసి పెడతాను రేపు. ఓకే, లేదా అంటే ఏదో అది మళ్ళీ అయితే మొక్క అయినా తెచ్చుకోవచ్చు. ఓకేనా, దీనిపైన ఇప్పటి వరకు ఉన్న వాటి మీద ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగవచ్చండి. క్వశ్చన్స్ ఏం లేవు కదా. అంటే ఓకే అండి మీరు ఒక క్వశ్చన్ మా గౌతమి గారు, చెప్పండి. టీం వర్క్ అన్నారు కదా. ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాము, ఫర్ ఎగ్జాంపుల్ సంసారంలో ఉన్నప్పుడు ఇంట్లో మన భావాలు వేరు, మనం తెలుసుకున్నాం కాబట్టి వీఆర్ లీడింగ్ ఇంటూ ఏ డిఫరెంట్ పాత్, మనం వీఆర్ వాకింగ్ ఇంటూ డిఫరెంట్ పాత్, మనం దారి వేరుగా ఉంది.
వెజిటేరియన్స్ అవటం అన్ని ఇట్లా కొంచెం అన్ని ప్రతిదీ కూడా ఒకసారి స్టార్ట్ అయినాక ఉమ్, మనం ఏంటంటే ఇటు సైడ్ ఎలా ఉండాలి, ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి, కాన్షియస్నెస్ ని ఎప్పుడు మార్చుకుంటా కొంచెం ఉన్నతంగా చేసుకుంటా అట్లా. కానీ ఇంట్లో మరి మన చుట్టూ ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే వర్క్కి వెళ్ళినప్పుడు కానీ ఎవరికి ఇంకా అది అంటే తక్కువ చేసి మాట్లాడతాం కాదు, ఇంకా ఆ దారిలోకి ఉమ్. వాళ్ళకి తెలియలా. అట్లా అంటే అప్పుడు మీరు అన్నప్పుడు కుక్కని సింహాసనం మీద మనం టీం వర్క్ అవి కూడా వెళ్ళనిస్తేనే సక్సెస్ అవుతుంది. అది బానే ఉంది. ఉమ్. ఇప్పుడు కానీ వాళ్ళందరికీ చెప్పాలన్నా మీరు అన్నట్టు మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఉత్తేజితం చేయాలన్నా చాలా ఎనర్జీ కావాలి. అవును. చాలా మనం ఎల్ల- కాంతి పెరగాలి మనకు కూడా చాలా అది చాలా. ఉమ్. అది మీరు అన్నట్టు మీరు కాంతి పెంచుకోవాలంటే మనలో మనం ఉన్నతంగా అవ్వాలంటే మనం మెడిటేషన్ చేయటం ద్వారా కానీ రకరకాల ఈ బుక్ పారాయణంగా అదే బుక్స్ వినటం కానీ జ్ఞానం బోధ వినటం కానీ ఉమ్. మనల్ని ఇప్పుడు ఎప్పుడు చూడండి, ఇప్పుడు మీరు విన్నారు కదా, ఇప్పుడు లాస్ట్ పారాగ్రాఫ్ ఏదైతే ఆపానో అక్కడ. సో ఇప్పుడు మనకు తెలిసింది కదా ఎందుకు మన చుట్టూ కూడా చీకటి అలుముకుని ఉంది. ఇంత మహా చీకటిలో మనం నడవాలి అంటే ఆ చిరు దీపాన్ని వెలిగించి తీరాలి. ఆ కొవ్వొత్తి అవసరమే మనకు, లేకపోతే ఎట్లా ముందుకెళ్తాము? చుట్టూ కూడా నెగిటివిటీ ఉంది. ఆ నెగిటివిటీ మనం ముందు పడనివ్వదు. సైతాన్, అదే క్రిస్టియన్స్ ఏం అంటారు, బైబిల్లో ఏముంటుంది, సైతాన్ అంటారు. సైతాను కాముగా ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. మన ఆ సైతాన్ కూడా సర్వైవ్ అవ్వాలి కదా. సైతాన్ కూడా ఒక ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ, రైట్? అది సర్వైవ్ అవ్వాలి అంటే ఎలా సర్వైవ్ అవుతుంది? నీలో నెగిటివిటీని పెంచి, నీలో నెగిటివ్ ఆస్పెక్ట్స్ని పెంచుతూ, నువ్వు నెగిటివ్ ఎనర్జీస్ని జనరేట్ చేస్తూ ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తూ అది ఎదుగుతూ ఉంటుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఎలాగా జనరేట్ అవుతుందండి, ఎలాగా అది గ్రహిస్తుంది అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా. నెగిటివ్ ఎనర్జీస్ అనేవి మెయిన్ ఒకటి ఏంటి, మన థాట్స్ గనక నెగిటివ్గా వెళ్తున్నాయి అంటే లాట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ దాంట్లో జనరేట్ అవుతుంది. అంటే థాట్ ఒకటే కాదు కదా, దానికి అది బలపడడానికి మన ఎమోషన్ కూడా కలిగి ఉంటుంది కదా. థాట్ అండ్ ఎమోషన్, అది అక్కడ ప్రాబ్లం. ఏ ఎమోషన్ లేకుండా, ఏ ఎనర్జీ లేకుండా జస్ట్ ఒక థాట్ అలా వచ్చిపోయేటట్టుగా ఉండదు కదా. అలా ఉంటే ఇంకేంటి, అందరూ యోగులే. కానీ మనకి ప్రాబ్లం ఏమవుతుంది, ఆ నెగిటివ్ థాట్తో పాటు అక్కడ ఎమోషన్ కూడా కంబైన్డ్ అవుతుంది. అందువల్ల అది చక్కగా తిష్ట వేసుకుని కూర్చుంటుంది. సో ఎప్పుడైతే అలా జరిగిందో ఆ రిపీటెడ్గా మన బ్రెయిన్ అదే థింక్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు జస్ట్ లైక్ అవర్ వాషింగ్ మెషిన్లో బట్టలు వేసిన తర్వాత అక్కడ మీటర్ నొక్కేసాం అనుకోండి, అది అలా తిరుగుతూ ఉంటుంది. అది మళ్ళీ దాన్ని స్విచ్ ఆఫ్ చేసేంత వరకు కూడా. అదే విధంగా మన బ్రెయిన్లో థాట్ ప్రాసెస్ కూడా అలాగే జరుగుద్ది. ఒక థాట్ అందులో పడేసారా, ఒక బట్ట కనుక అందులో వేసి స్విచ్ నొక్కేసారా, కథం, ఇంకా అలా తిరుగుతూనే ఉంటుంది ఆ వాషింగ్ మెషిన్. అదే విధంగా ఒక థాట్ తీసుకొచ్చి, ఒక నెగిటివ్ థాట్ తీసుకొచ్చి ఆ బుర్రలో పడేసారా, అయిపోయా. దాంతోపాటు ఎమోషన్ అయిపోయి బంకలాగా అంటుకుంటూ పోతుంది అనమాట. సో ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే అది అలా కంటిన్యూస్గా నెగిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతూ ఉంటుంది. జనరేట్ అయిన నెగిటివ్ ఎనర్జీ ఏమవుతుంది, మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా, మన నిశ్వాసము ఎగ్జలేషన్ ద్వారా ఆ ఎనర్జీ బయటకు వస్తుంది. ఎప్పుడైతే బయటకు వచ్చిందో చుట్టూ కూడా ఎన్నో రకాల జీవులు ఆ నెగిటివ్ ఎనర్జీని పీల్చుకుని లేకపోతే గ్రహించి బలపడ్డానికి రెడీగా ఉంటాయి. ఎందుకంటే వాటి ఆహారం అదే. యు ఆర్ ఫీడింగ్ దెమ్. సైతాన్ కూడా అంతే. అందువల్ల తన సర్వైవల్ కోసం, తన ఎగ్జిస్టెన్స్ కోసము ఎప్పుడు కూడా మనిషిని రాంగ్ రూట్లో నడిపిస్తూ ఉంటుంది. మనిషే కాదు, జంతువు, అది ఇది ఏదైనా, చాలా ప్రాణం, ఆత్మ అంటే జీవం.
మరి కొన్ని వాటికి అందనప్పుడు జీవం కావాలని జీవం 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 అని వెంపర్లాడుతూ ఉంటాయన్నమాట కొన్ని ఎనర్జీస్. సో అందువల్ల ఆ ఎనర్జీ అనేది ఏ రూపంలోనే ఉండని మనం జాగ్రత్తగా ఉండాలి. కుక్క రూపంలో ఉన్నా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అది సడన్గా మన దారిలోకి వస్తుంది అనేది మనం ఆగి ఆలోచించాలి. అది వచ్చినప్పుడు మన థాట్ ప్రాసెస్ని కాస్త స్లో డౌన్ చేయాలి. సో ఏదో ఆలోచిస్తూ నడుస్తూ వెళ్తున్నాము, ఓకే, పాజిటివో నెగిటివో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వేదాది బుర్ర అది అలాగా ఆలోచిస్తూ ఉంటుంది. సడన్గా మనకు మనం ఎక్స్పెక్ట్ చేయని విషయం ఏదో మన దారిలోకి వచ్చింది, దెన్ స్లో డౌన్ ఎవ్రీథింగ్. సో ఆ టైంకి మనం అక్కడ ఎంటీ అయిపోవాలి. మన బ్రెయిన్ ఎంటీ అయిపోవాలి. మనకు తెలుసు కదా ఆలోచన రహిత స్థితిలో ఉండడం మనకు తెలియదా ఏంటి? ఇన్నేళ్ల నుంచి మనం మెడిటేషన్ చేస్తున్నాం, ఏ పార్టీ పీస్ ఆఫ్ కేక్, వెంటనే మన ఆలోచన రహిత స్థితిలోకి వచ్చేయాలి. ఆటోమేటిక్గా అవి కొన్ని తొలగిపోతాయి. ఎప్పుడైతే నువ్వు ఆలోచన రహిత స్థితిలోకి వచ్చావో నీకు లైఫ్ ఎనర్జీ ఆర్ లైట్ ఎనర్జీ విల్ రష్ ఇన్ టు దట్ ఎంప్టీనెస్. ఆటోమేటిక్గా నువ్వు శక్తివంతురాలు అవుతావు, శక్తివంతులం అవుతాం, మనలో లైట్ వెలిగిపోతుంది, అప్పుడు అది చీకటి తొలగిపోతుంది. ఇట్లానే ప్రయత్నాలు చేసుకుంటూ పోవాలి. మన శక్తివంతులు అయిపోతూ ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళో బయట వాళ్ళో ఇట్ ఈస్ సేమ్ అండి. కుటుంబం అయినా కూడా సంఘంలో ఒక పార్ట్ సాంఘిక సంబంధాల్లోకే వస్తుంది. కుటుంబం అంటే మనమే అక్కడ ఎక్కువగా అనుకుంటామే తప్ప స్పిరిచువల్గా సాంఘిక సంబంధాల్లోకే కుటుంబం కూడా వస్తుంది. అది. థ్యాంక్ యూ అండి. యా, ఐ గాట్ మై ఆన్సర్ అండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో కాబట్టి ఎప్పుడు కూడా మన అలర్ట్గా కాన్షియస్గా ఉండమని చెప్పడంలో అర్థం ఇదే. బీ కాన్షియస్, బీ కాన్షియస్. ఒక పక్షి, ఒక మనిషి నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, సడన్గా ఎవరో వస్తారు మన ఇంటికి, ఎప్పుడో మనకు తెలిసిన వాళ్ళే కావచ్చు, ఆయన అప్పుడు ఎందుకు రావాలి, మనం పిలవలేదు కదా. అలర్ట్, స్లో డౌన్ ఎవ్రీథింగ్, ఇట్లా అవన్నీ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అది. ఎనీ క్వశ్చన్స్? థ్యాంక్ యూ గౌతమి గారు. షూర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ మనం రేపు కలుద్దాము. చూద్దాము, రేపు ఇది చేయగలిగితే చేద్దాము, లేదు అంటే నేను స్క్రీన్ షాట్ పెడతాను. సో నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? ఎస్, చేద్దామండి. రైట్, ఓకే, యా షూర్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి స్వప్న గారు. యా థ్యాంక్ యూ. తను మెసేజ్ పెట్టారు. ఆల్ రైట్, సీ యూ టుమారో, బాయ్, గుడ్ నైట్ ఎవ్రీవన్. అండ్ గుడ్ నైట్ అండి. ఇండియాలో ఉన్న వారికి గుడ్ మార్నింగ్.